ప్రార్థనా వీరుల సమావేశం. ఎక్కడని కన్ఫ్యూజన్ పడుతున్నారు, ఎందుకంటే అన్ని దయాక్షేత్రం వైపు వెళుతుంది కనుక. ప్రార్థన వీరుల సమావేశం ఎక్కడెక్కడ అంటారు, ఎక్కడో కాదు, ఇక్కడే ప్రార్థన వీరుల సమావేశం గోరంట్లోనే జరుగుతుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 2-3 గంటల వరకు జరుగుతుంది. బాప్తిసాలు పొందాలనుకున్న వాళ్ళు కూడా చక్కని అవకాశం. భారతదేశానికి ఆ రోజు స్వతంత్రం వచ్చింది. సో పాపము నుండి విడుదల, బాప్తిస్మం పొంది దేవుని రాకడకు సిద్ధపడడానికి ఒక చక్కని అవకాశం కనుక బాప్తిసాల కార్యక్రమం జరుగుతుంది. అండ్ దేశం కోసం, రాష్ట్రం కోసం, అధికారుల కోసం చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. వాటన్నిటి కోసం మనం కలిసి ప్రార్థన చేసే ఒక చక్కని వేదిక ప్రార్థనా వీరుల సమావేశం. ఆనాడే దైవజులు యేసన్న గారు మనలందరినీ ఒక ప్రార్థనా వీరులుగా చూసి ప్రార్థన వీరులందరూ సమకూడి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అది ఆనాటి నుండి ఈనాటి వరకు జయకరంగా దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వందల మంది, వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ప్రార్థన వీళ్ళ సమావేశాలు పాల్గొంటున్నారు. దేశాని కోసం ఏదో చేయాలని తపన ఉంటుంది. అందరూ మిలిటరీలో వెళ్ళి పని చేయలేరు కదండి. దేశ క్షేమాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. సో ఆ క్షేమాన్ని కోరిన ప్రతి వాళ్ళు దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ దేశానికి దేవుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశానికి స్వస్థత కలుగుతుందని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది.